నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దురంధర్ ఈ సినిమా పార్ట్ 1 వచ్చినప్పటి నుంచి కూడా దీని చుట్టూ కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. ప్రత్యేకించి లెఫ్ట్ వింగ్ అనమాట. విపరీతంగా కడుపులో మంటతో రగిలిపోతుంది. కారణం తెలియదు. దేశభక్తికి సంబంధించిన సినిమాలు ఎలా తీయాలి, ఎవరు తీయాలి, ఎందుకు తీయాలి, దాంట్లో పాత్రలు ఎవరివి ఎంత మేరకు ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, ఇది లెఫ్ట్ వింగ్ నిర్ణయిస్తుంది. అంటే వాళ్ళ భావన అది, వాళ్ళు చెప్పినట్టు తీయాలి. పొరపాటున వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్కి భిన్నంగా వచ్చిందా, ఆ డైరెక్టర్ తాట తీయటం, నిర్మాతకి మోడీకి అక్రమ సంబంధం అంటగట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు కూడా జరిగింది అదే. ఆదిత్యధర్కి కాషాయ దళానికి లింక్ అంటగట్టేయడం. అండ్ సినిమాలో చూపిస్తున్న చారిత్రకంగా జరిగిన సన్నివేశాలని ఒక మతానికి అద్ది మరీ చూపించే ప్రయత్నం ఆదిత్యధర్ చేశాడనేది వాళ్ళ అభియోగం. బట్ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల గురించి మాత్రం వీళ్ళు నోరిప్పరు. వీళ్ళకి ఆ నోళ్ళు హఠాత్తుగా ఆగిపోతాయి, ఎవరో కట్టేసినట్టు. అసలు దీని చుట్టూ నడుస్తున్న వ్యవహారాన్ని సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కుచెట్టిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజవన్ గారు. దురంధర్ ఐ థింక్ మీరు కూడా చూశారు. నిన్న చూశానండి, తివోలీలో వెళ్ళి చూశాను. ఒకటే టికెట్ ఉండే, అది తీసుకున్నాను. సో లక్కీ ఆ టికెట్ దొరికింది నాకు. చాలా బాగుండే సినిమా. రెండో భాగంలో 4 గంటల నిడివితోటి తీసిన ఈ సినిమా కుర్చీకి అలా కట్టేసింది ప్రేక్షకుడిని అని అంటున్నారు. కరెక్ట్. కథాంశం అలాంటిది. బట్ కథ నడిపే క్రమంలో ప్రతి ఫ్రేమ్లోనూ కాషాయాన్ని అద్దుతూ వచ్చారట కదా. నా మాట కాదండి, లెఫ్టిస్టులు అంటారు. వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, 2, 3 అని చెప్పొచ్చు. మనం ఈ లెఫ్టిస్ట్ సెక్యులర్ ఒక మెల్ట్ డౌన్ జరుగుతుందని ఇప్పుడు అన్ని ఛానల్లో, ఎస్పెషలీ హిందీ, ఇంగ్లీష్ ఛానల్లో చాలా మటుకు దీని గురించి డిబేట్ నడుస్తుంది. వాళ్ళ లాజిక్ ఒకటి ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు సినిమా, ఈద్ టైం ఒకటి. రెండవది, మనం అక్కడ వార్ నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది, అప్పుడే రిలీజ్ చేయాలన్నా ఈ సినిమా. అక్కడ ముస్లిమ్స్ ఇస్లాం కొట్టుకుంటున్నారు. మూడవది, మీరు చెప్పినట్లే కాషాయ దీని కాన్సెప్ట్ మోదీ ప్రమోషన్ నడుస్తుందని. ఒకటి, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడే దీని సెకండ్ పార్ట్ డేట్ చెప్పారు. అప్పుడే March 19th అని చెప్పారు. అప్పుడు ఎలక్షన్స్ ఏం అనౌన్స్ కాలేదు. అప్పుడు మీరు అడగలేరు ఇప్పుడు ఎందుకు అని. అప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడో ఉంటుంది, ఏప్రిల్ ఉండొచ్చు, మేలో ఉండొచ్చు, ఫిబ్రవరిలో ఉండొచ్చు, తెలియదు వీళ్ళకి. కానీ అప్పుడే పార్ట్ 1 షూట్ చేస్తున్నప్పుడే చాలా మటుకు పార్ట్ 2 కూడా షూట్ చేసుకున్నారు. స్పెషల్ లొకేషన్లో, ఏది లియారీ అనే టౌన్లో, కరాచీలో. ఆ పార్ట్ని బ్యాంకాక్లో సెటప్ చేశారు, మొత్తం సెట్ అంతా. సో మళ్ళీ సెట్ కట్టాలంటే రెప్లికేట్ చేశారు. అదే ద సేమ్ సెట్ రెప్లికేట్ కాదు, అక్కడే షూట్ చేశారు. అప్పుడే పార్ట్ 1, పార్ట్ 2 2 షూట్ చేసుకున్నారు. అనేది ఆ జరిగిన సన్నివేశాలు అన్నీ కరెక్ట్. సో ఆదిత్యధర్ ఫస్ట్ పార్ట్ నుంచి మనం చూసుకొస్తే వాసుదేవన్ గారు, ఫస్ట్ పార్ట్లో కొన్ని లూజ్ అండ్స్ ఇచ్చేసారు ఆయన. మనం కూడా అనుకుంటే ఏంటి ఇది కంప్లీట్ చేయలేదేంటి, పార్ట్ 1 నుంచి పార్ట్ 2 ఉంటుందా అని అంటే దాంట్లో అని చెప్పారు పార్ట్ 2 వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోయింది, ఓకే దీంట్లో ఒక క్లోజర్ పార్ట్ 2లో వస్తుందనేది. ఒకటి, రామ్ గోపాల్ వర్మ గారు ఒక రివ్యూ చేశారు, దాన్ని కొంచెం వైరల్ అయింది, అది బాగా గట్టిగా రాశారు. ఆయన ఏమనంటే సినిమా అంటే ఇది నేర్చుకుంటారా అని చెప్పేసి. నేను కూడా అంటాను కరెక్ట్. మనం చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు శివ అని ఒక సినిమా వచ్చింది. అది ఒక ట్రెండ్ సెట్టర్ ఉండే తెలుగు సినిమా ఇండస్ట్రీలో. సికింద్రాబాద్లోనే షూటింగ్ జరిగింది, కీసే స్కూల్లో. అది కాకుండా మన ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద, చాలా మటుకు సిటీలోనే షూట్ చేశారు. అది శివ ఒక ట్రెండ్ సెట్ చేశారు. అఫ్కోర్స్ నాగార్జున యాక్టర్గా ఉన్నా కానీ ఆయనకి అంత వైలెంట్ స్ట్రీక్ ఏం లేనప్పుడు కూడా ఒక స్టాండర్డ్ తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటున్నారు దీన్ని సినిమా అంటే ఇప్పుడు బిఫోర్ దురంధర్ అండ్ ఆఫ్టర్ దురంధర్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, స్టాండర్డ్ ఏంటి? మనం బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు కానీ, బాహుబలి పబ్లిష్ చేసినప్పుడు, బాహుబలి ప్లే చేసినప్పుడు, RRR వచ్చినప్పుడు, RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మటుకు ప్రేక్షకులు అన్నారు సినిమా అంటే ఇది అని చెప్పేసి. ఎస్పెషల్లీ బాహుబలిది స్కేల్, ఆ సైజ్, ఆ గ్రాండ్యూర్. కానీ స్టోరీ లైన్ చాలా ఇంపార్టెంట్. ఆదిత్యధర్ పార్ట్ 1 నుంచి చాలా టైట్గా ఆ స్టోరీ లైన్ని గ్రిప్ మెయింటైన్ చేసుకున్నారు. 3.5 గంటల సినిమా అప్పుడు, ఇప్పుడు క్లోజ్ టు 4 hours. ఎక్కడికో వెళ్ళిపోవచ్చు సినిమా కావాలంటే. మీకు గ్రిప్ లేకుంటే సినిమా ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. నేను విన్నది ఏంటంటే దీనికి రా ఫుటేజ్ 7.5 గంటలు ఉండే అంట. సో ఎడిటర్ సంగతి ఆలోచించండి. ఎడిటర్ కూర్చొని డిసైడ్ చేయాల్సి వస్తుంది, 7.5 గంటలు నేను
4 గంటలు చేస్తే కూడా 3.5 గంటలు సినిమా బయటికి పోతుంది. దీంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది, ఏం ఇంపార్టెంట్ లేదనేది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న 2.5 గంటలు అంటే మీకు ప్రాబ్లం లేదు. వీళ్ళు యూజువల్లీ 3 అవర్స్ షూట్ చేస్తారు, 2.5 అవర్స్, హాఫ్ అన్ అవర్ కట్ చేసేస్తారు దాని నుంచి. దీంట్లో జరిగిన ఘటనలు కానీ, దీంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ చాలా మట్టుకు మన దగ్గర భారతదేశంలో లాస్ట్ ఒక 30 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకున్నారు. అదొక స్టార్టింగ్ విత్ IC-814 హైజాకింగ్ మన అందరికీ తెలిసిందే. అది చాలా మట్టుకు అప్పుడున్న టెర్రరిస్ట్ని రిలీజ్ చేయడానికి చేసిన ఒక స్ట్రాటజీ అది. దాంట్లో మనం ఏం చెప్పారు, ఒక ఇన్సల్ట్ లాగానే మనకు అది మనం రిలీజ్ చేయాల్సి వచ్చింది ముగ్గురిని. వాళ్ళు 300 మందిని అడిగారు, మనం ముగ్గురిని రిలీజ్ చేసిన తర్వాత ఆ పరిస్థితిలో వాసుదేవన్ గారు వన్ ఆఫ్ ద నెగోషియేటర్స్ ఆ డీల్లో అజిత్ దోవల్, ఆయన అప్పుడు ఐబీలో ఉన్నారు, నాట్ ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆ టైంలో. ఆయన ఏం చెప్తారు, ఒక అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ ఉండే ఒకటి, వీళ్ళని కొట్టాలి, ఎవరోడు చేశారు. ఎందుకంటే రుపిన్ కత్యాల్ అని చెప్పి దాంట్లో కొత్తగా పెళ్ళి అయిన ఒక ఆయన, హీ వాజ్ కిల్డ్ ఇన్ దట్, ఆయన గొంతు కోసి చంపారు వీళ్ళు. ఆ రోజే దోవల్ గారు చెప్పారంట, నేను వీడు ఎవడు చేశాడో ఆయన ఇడవను, ఏదో ఒక రోజు నా అన్నోన్ మెన్తో నేను పని చేపిస్తాను నేను. అన్నోన్ గన్మన్. చాలామంది అడుగుతున్నారు, ఈ ధురంధర్ అంటే రణ్వీర్ సింగ్ ప్లే చేసిన రోల్ ఇదేనా, అజిత్ దోవల్ గారేనా అని అడుగుతున్నారు. అజిత్ దోవల్ గారు 6 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు, ఎవరు తెలియకుండా పాకిస్తాన్లోనే పని చేసుకొని పాకిస్తాన్లో ఉండి అక్కడ ఏం చేశారో ఆయన ఇప్పుడు డీటెయిల్గా చెప్పకూడదు కూడా చేశారు ఏదైనా కానీ. సో అదే ఉండొచ్చా, బహుశా ఉండొచ్చు. నా అజిత్ దోవల్ గారు చేసిన దానికి మనం ఇప్పుడున్న జరుగుతున్న అన్నోన్ మెన్ కిల్లింగ్స్ కూడా కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఒకటి, మన దేశ భద్రత కోసం, మన దేశ సురక్ష కోసం మనం చేయాల్సిందంతా చేయాల్సి వస్తుంది. వీఆర్ డీలింగ్ విత్ అ రోగ్ నేషన్ పాకిస్తాన్. అక్కడ ఆర్మీ నడిపిస్తారని, ISI నడిపిస్తారని, సివిలియన్ గవర్నమెంట్కి ఏం చేయలేదు. సివిలియన్ గవర్నమెంట్ వస్తారు డబ్బులు సంపాదించడానికి. అది జర్దారి గారు ఉండొచ్చు, దానికన్నా ముందు బేనజీర్ భుట్టో ఉండొచ్చు, దానికన్నా ముందు జుల్ఫికర్ అలీ భుట్టో ఉండొచ్చు, దాని తర్వాత షబాజ్ షరీఫ్, దాని తర్వాత ఇప్పుడున్న షెహబాజ్ షరీఫ్ ఉండొచ్చు. వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకొస్తారు. ఫస్ట్ లండన్లో పెద్ద ఇల్లు తీసుకుంటారు, వీళ్ళ పిల్లలందరూ బయట పంపిస్తారు, స్టడీ యూఎస్కో యూరోప్కో పంపిస్తారు. ఆర్మీ కూడా అంతే, కరప్ట్, టోటలీ కరప్ట్. వాళ్ళకు ఒకటే ఏమేంటంటే భారతదేశాన్ని టు బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. ఇది జియావుల్ హక్ ఒక స్టేట్మెంట్ ఉండేది. దానికన్నా ముందు భుట్టో గారు ఒక మాట చెప్పారు, గడ్డి తింటాము కానీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తాం, గ్యాస్ ఖాయంగా లేకిన్ న్యూక్లియర్ బాంబ్ బనాయంగే, చేశారు కూడా వాళ్ళది. వాళ్ళది సింగ్యులర్ ఏం భారతదేశం మీద, అంటే వాళ్ళకి అన్ఫినిష్డ్ అజెండా లాగా అన్నమాట. ఇప్పుడు మీరు కాశ్మీర్ని ఎవరో అన్నారు, కాశ్మీర్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. కాదు, కాశ్మీర్ ఇచ్చారనుకోండి రేపు ఇంకోటి అంటారు, కిందకు వస్తారు, పంజాబ్ అడుగుతారు కదా. సో వీళ్ళకి అది కాదు. సో వాళ్ళకి ఏంటంటే మన దేశం ఒక సక్సెస్ఫుల్ మోడల్గా వచ్చింది, వీళ్ళు ఇప్పుడు దాకా దాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్ మోడల్ కాలేకపోయారు. కారు కూడా ఎకానమీ మొత్తం ధ్వంసం వాళ్ళ డెమోక్రసీ, సోకాల్డ్ డెమోక్రసీ. ఎలక్షన్ కలిసినోడు జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్, ఎలక్షన్ ఓడిపోయినాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు షబాజ్ షరీఫ్. ఇట్లాంటి చాలా ఉన్నాయి డైకాటమీ. వాళ్ళు వాళ్ళైనా వాళ్ళు ఆర్మీ నడిపిస్తారు, ఆర్మీ డిసైడ్ చేస్తారు. కానీ వాళ్ళకి సింగులర్ ఏమేంటంటే భారతదేశం మీద ఒక అన్ఫినిష్డ్ అజెండా లాగా భారతదేశాన్ని కొట్టాల్సి. అది మనం చాలా చూసాం. IC-814 ఉండొచ్చు, ఉరి ఉండొచ్చు, పఠాన్కోట్, దెన్ పుల్వామా ఉండొచ్చు, రీసెంట్లీ పెహల్గాం ఉండొచ్చు. దాని లోపల చాలా మటుకు 26/11 జరిగింది, జర్మన్ బేకరీ బ్లాస్ట్ జరిగింది, సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ జరిగింది. చాలా మీరు చెప్పుకుంటూ పోతే పెద్ద ఒక లిస్ట్ ఉంది. సో మన దగ్గర ప్రాబ్లం ఏముందంటే ఈ అమన్ కి ఆశ. ఇది కొంతమంది మీడియా, వాళ్ళ ఎడిటర్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ సెమినార్స్ను తీసుకెళ్ళి వాళ్ళని వైన్ అండ్ డైన్ చేసి చాలా మటుకు
ఈ ఇంటర్నేషనల్ ఎస్పెషల్లీ ఐఎస్ఐ వైపు నుంచి ఉన్న చాలామంది దీంట్లో సహాయం చేస్తారు. ఇన్ఫాక్ట్ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. అది సినిమాలో ఒక బ్రిగేడియర్ ఉంటారు, 71 వార్ ఓడిపోయిన ఒక బ్రిగేడియర్, ఆయన అంటారు ఈ డైలాగ్. ఇన్ఫ్యాక్ట్ 71 వార్ అనగానే వాసుదేవన్ గారు చాలా మట్టుకు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు ఏం జరిగింది ఆ రోజు 71 వార్లో అని. జరిగింది చాలా మట్టుకు మనకు తెలిసింది. కానీ పాకిస్తాన్ని ఓడించడం ఒక్కటే కాదు, ఆ రోజు పాకిస్తాన్కున్న ఒక ఈగోని మనం కొట్టాం, చాలా హెవీగా కొట్టాం. ఒకటి, వాళ్ళ 93,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ని తీసుకున్నాం. వాళ్ళ ప్యాంట్లు ఇప్పేసి వాళ్ళని లైన్లో నిలబడిపించాం ఒక్కొక్క కంటోన్మెంట్లో అక్కడ బంగ్లాదేశ్లో. ఆ రోజు మనం ఏది నెగోషియేట్ చేస్తే కూడా పాకిస్తాన్ మనకి ఇస్తుండే. ఆ రోజు మీరు పిఓకే అడుగుతూ కూడా ఇచ్చేస్తుండే. మీరు అంత డెస్పరేట్గా ఉన్నారు పాకిస్తాన్. కానీ 93,000 మంది అంటే చిన్న నంబర్ కాదు వాస్తవంగా. కానీ ఇందిరాగాంధీ గారు ఏదో ఆమె ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలనో ఏదో తెలియదు, కానీ ఆమె రిలీజ్ చేసేసింది. అది కాకుండా దాని తర్వాత షిమ్లా అకార్డ్ సైన్ చేశారు భుట్టో దగ్గర. అది కూడా మనకు పెద్ద దెబ్బ అక్కడ. అది ఎందుకు చేశారో తెలియదు. షీ వాజ్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈ వార్ గెలిచిన తర్వాత బంగ్లా. మళ్ళీ ఆమె ఎందుకు వెనక తిరిగిందంటే అది ఒక అమెరికన్ ప్రెషర్ మీద ఒత్తిడితో జరిగిందని చాలామందికి తెలుసు. ఇప్పుడున్న దాంట్లో మోదీ గారు వచ్చిన తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ అందరూ ఉంటారు. మోదీ గారు కూడా అంటారు, ఘర్ మే ఘుస్కే మారేంగే, ఏ నయా భారత్ హై, ఇది కొత్త భారత్, మీ ఇంటి లోపల దూరి మిమ్మల్ని కొడతాం అని చెప్పి అంటే పాకిస్తాన్కి చెప్తున్నారనమాట. అది మనం సర్జికల్ స్ట్రైక్స్లో చూసాం చాలా మటుకు. సర్జికల్ స్ట్రైక్స్ అది మన ఉరి బేస్ మీద అటాక్ చేసి చాలామంది సైనికులు చంపిన తర్వాత చేసాము. సో పాకిస్తాన్కి ఏంటంటే పాకిస్తాన్ లోపల వెళ్ళి కొట్టడం మనం ఎప్పుడు చేయలేదు. దానికన్నా ముందు సర్జికల్ స్ట్రైక్ వాజ్ ద ఫస్ట్ ఆపరేషన్. కానీ అప్పుడు కూడా మన దగ్గర ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ ఇది జరిగిందా, నిజంగానే జరిగిందా, మాకు తెలియదే, మాకు ప్రూఫ్ కావాలని అడిగిన కొంతమంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళ పేర్లు చెప్పక్కర్లేదు, మీకు అర్థం చేసుకుంటారు, ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. ఇదే మనం బాలకోట్ కొట్టినప్పుడు ప్రూఫ్ అడిగారు. అక్కడ చెట్లు కొట్టారు కదా, బిల్డింగ్లు అట్లనే ఉన్నాయి, ఏం కొట్టారు, ఎంతమంది చనిపోయారు, ఏ ప్రూఫ్ లేదన్నారు. అప్పుడు కూడా మన దగ్గర ప్రూఫ్ ఉండే మనం ఇవ్వక్కర్లేదు కూడా. ఒసామా బిన్ లాడన్ని యుఎస్ సీల్స్ చంపినప్పుడు ఆయన బాడీ ఎక్కడ పడేస్తాడు ఎవరు అడగలేదు. డెడ్ బాడీ చూడాలని చెప్పి యూఎస్లో ఎవరు గొడవ చేయలేదు. కానీ మన దగ్గర నడుస్తుంది అంత. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది, మీరు యూనివర్సిటీస్కి డబ్బులు ఇచ్చి ఎన్జిఓస్కి డబ్బులు ఇచ్చి, పాకిస్తాన్ వాడు అంటున్నాడు, వాళ్ళ కొడుకు ఐఎస్ఐలో ఉన్న మేజర్ ఇక్బాల్ అని అంటున్నాడు, ప్లేడ్ బ్రిలియంట్లీ బై అర్జున్ రాంపాల్. ఏం ఇస్తున్నావు, మీరు అంతా డబ్బులు ఇచ్చి మీరు అందు చేసిన తర్వాత ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవుతుందని చెప్పిస్తారు. అప్పుడే మోదీ స్వేరింగ్ అని నడుస్తుంది అన్నమాట. మన దగ్గర జరుగుతుంది అదే కదా, మనకు తెలుసు. జేఎన్యూ నుంచి హెచ్సియు దాకా, అప్పుడున్న హెచ్సియు, ఎఫ్లు, జాదవ్పూర్ యూనివర్సిటీ, జామియా మిలియా, వీళ్ళందరూ లెఫ్టిస్ట్ సెంటర్స్. కాశ్మీర్ వైపు కూడా చాలా మటుకు యూనివర్సిటీస్. ఇక్కడ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, వీళ్ళందరూ ఒక లెఫ్టిస్ట్ డామినెన్స్లో ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం అయింది ఈ సినిమా మొత్తం. ఎందుకంటే కేరళ స్టోరీ వచ్చినప్పుడు మీకు గుర్తుంటుంది, దేరే డైలాగులు కొట్టారు, ఇది నిజమేనా, ఎవరు చెప్పారు, 3 మహిళల 33,000 మహిళల అని చెప్పి పెద్ద గొడవ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. పార్ట్ 2 వచ్చినప్పుడు ఇంకా గొడవ చేశారు, కోర్టు కూడా వెళ్ళారు, కానీ సక్సీడ్ కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సినిమా థియేటర్లో వాసుదేవన్ గారు, ఇప్పుడు మీరు రేపు చూడబోతున్నారు, నేను ఆల్రెడీ చూశాను, యంగ్స్టర్స్ కనిపిస్తున్నాను చాలామంది. వీళ్ళు యూజువలీ సినిమాకి రారు, మీకు తెలిసిందే, సినిమాకి యూజువలీ రారు వీళ్ళు. సో ఎందుకు వచ్చారని నాకు కూడా ఒక ఇంక్విజిటర్స్ ఉన్నది, కొంతమంది మాట్లాడాను. ఇంటరాక్ట్ విత్ ఫ్యూ ఆఫ్ దెమ్ డ్యూరింగ్ ద ఇంటర్వెల్ బ్రేక్ అడిగాను వాళ్ళ దగ్గర, మీరు ఎందుకు వచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని గురించి చాలా విన్నాము, సినిమాలు ఏముందని చూడడానికి వచ్చామని. వెరీ గుడ్. ఎందుకంటే దీనికన్నా ముందు ఒక సినిమాకి, అది కూడా 2 గంటల సేపు కూర్చోరంటే కూడా కూర్చోడానికి ఎవరు రాడు. ఇది 4 గంటలు కూర్చోమంటే కూడా ఒక్కరు సినిమా థియేటర్ నుంచి సీట్ నుంచి లేకుండా కూర్చున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో దీంట్లో కొత్తది ఏముంది అంటే, ఒకటి సెన్స్ ఆఫ్ నేషనలిజం. ఇప్పుడు అందరూ అంటారు, దాంట్లో ఒక సీన్లో మోదీ గారు డిమానిటైజేషన్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఒక బ్లాక్ మనీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు బ్లాక్ మనీ అక్కడ ప్రింట్ చేసిన అది ఫేక్ కరెన్సీ ప్రింట్ చేశారు అక్కడ, అది పంపించలేకపోతున్నారు. ఆయన యాక్చువల్ జరిగిన ఇన్సిడెంట్ అది.
ఈ చేసిన ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఈ డిమానిటైజేషన్ న్యూస్ వచ్చింది. యూపీ అతను అనుకుంటాను. లేదు, ఆయన యూపీ కాదు, యూపీకి పంపాడు. అది అతీక్ అహ్మద్ అది. బట్ అతీక్ ఇస్ నాట్ రియలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు వీళ్ళు. అతీక్ ద మర్డరర్, కిడ్నాపర్ అన్నీ ఉన్నాయి. కరెన్సీలో ఈ కరెన్సీ మాట్లాడలేడు ఆడ, కానీ మిగతా అన్నిట్లో ఉన్నాడు. 17 సంవత్సరాలు ఉన్నప్పుడే ఫస్ట్ మర్డర్ చేసినాడు అతీక్ అహ్మద్. తర్వాత ఇంగ్లీష్లో ఒక సేయింగ్, దోస్ విల్ లీవ్ బై ద గన్ విల్ డై బై ద గన్ అని చంపేశారు కోర్టు బయటకు వస్తున్నప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ అగో, కొన్ని సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడు వాసుదేవన్ గారు ఈ సినిమాలో చాలా మటుకు మనం చూస్తే ఇన్సిడెంట్స్ వైజ్, ఒకటి రణ్వీర్ సింగ్ డామినేషన్ ఇస్ అబ్సల్యూట్. పార్ట్ 1లో చాలా మటుకు చెప్పారు రణ్వీర్ సింగ్ రోల్ని కొంచెం మన అక్షయ్ ఖన్నా డామినేట్ చేశారని చెప్పేసి. కరెక్ట్ కాదు. అక్షయ్ ఖన్నాకున్న రోల్ అక్షయ్ ఖన్నాకు ఉండే, కానీ మేబీ రణ్వీర్ ఎక్కువ మాట్లాడారు, డైలాగులు ఎక్కువ లేవు అని చెప్పి. కానీ పార్ట్ 2లో అది కాంపెన్సేట్ చేశారు. రాకేష్ బేడి లాంటి వాళ్ళు బ్రిలియంట్లీ ప్లేడ్ అగైన్. అర్జున్ రాంపాల్ అయితే నేను చెప్పాను చూడండి, క్యారెక్టర్స్ని డిఫైన్ చేశారు చాలా బాగా. ఐ థింక్ క్యాస్టింగ్ డైరెక్టర్ అనే ఒక రోల్ ఒకటి ఉంది ఇప్పుడు. క్యాస్టింగ్ అంటే ఒక టాలెంట్ని మీరు హంట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఒక మనిషిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ రోల్కి మంచి ఫిట్ అవుతాడు. నాట్ జస్ట్ బై వే ఆఫ్ లుక్స్. ఓకే, దాంట్లో మన నవాజ్ షరీఫ్ లాంటి కనిపిస్తూ ఒక మనిషి ఉన్నాడు. ఓకే, పార్ట్ 1లో జర్దారీ లాగా ఒకటి చూపిస్తారు. సో వీళ్ళని ఈజీగా గెస్ట్ చేసు, కానీ కొంతమంది వాళ్ళు తీసుకొచ్చే డామినెన్స్ ఆ రోల్ మీద, అది చాలా ఇంపార్టెంట్. బట్ సంజయ్ దత్ తీసుకోండి, ఈ సినిమాలో ఈజ్ షోన్ యాజ్ అ పోలీస్ మ్యాన్ హూ ఇస్ నాట్ ఎ పోలీస్ మ్యాన్. ఆయన కావాల్సింది చేసుకుంటాడు. ఏమనంటే పంజాబ్లో గాలి లిబరల్గా వస్తుంది సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇది పంజాబీ రాని వాళ్ళకి మంచిదే, ఎందుకంటే ఈ గాలీలన్నీ ఫిల్దీ లాంగ్వేజ్లో ఉందన్నమాట. అది లాంగ్వేజ్ ఫిల్దీ కాదు. వాళ్ళు ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్తే అదే లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళు. సో ఎంసీబీసీలు మాట్లాడతారు అక్కడ కూడా, కానీ వాళ్ళ దాంట్లో ఒక ఇట్స్ కన్సిడర్డ్ వెరీ నార్మల్. కానీ మన దాంట్లో బహుశా అది కాకపోవచ్చు. మనం అంగీకరించాము, కానీ మన ట్రాన్స్లేషన్ కూడా కరెక్ట్గా రాదు. అది నా డబ్బింగ్లో నాకు తెలియదు, తెలుగు డబ్బింగ్ చూడకూడదు సార్. ఇప్పుడు ఒరిజినల్ అదే అంట, హిందీలో చూడాల్సి వస్తుంది అది. సో ఐ థింక్ ఇప్పుడు చూసుకుంటే వెళ్తే ఆ మూవీలో సెకండ్ హాఫ్లో రివెంజ్, ఐ థింక్ ఎస్పెషలీ ద లాస్ట్ చాప్టర్ వస్తున్నప్పుడు మీరు బషీర్ అహ్మద్ పీర్ అనుకున్నారు, హిజ్బుల్ ముజాహిదీన్. ఆయన రావల్పిండిలో 20th ఫిబ్రవరికి చంపారు అప్పుడు 2023. అది చూపించారు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక సీన్లో వాసుదేవన్ గారు చాలా మటుకు ఒక పాకిస్తాన్ మన వైపు నుంచి మన ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాక్ చేసుకున్న IC-814 హైజాక్ చేసుకున్న మనిషిని చంపుతున్న ఒక సీన్ ఉంది. అది ఎంత బాగా చేశారంటే, ఆయన ఒక ఫర్నిచర్ షాప్ నడిపిస్తున్నారు అక్కడ. అంటే మన ISI వాళ్ళు ఒక సేఫ్ హౌస్ ఇచ్చారు, క్లిఫ్టన్ అని చెప్పి కరాచీలో. ఇట్ ఈస్ ద మోస్ట్ పాషెస్ట్ ఏరియా, మన జూబ్లీ హిల్స్ అని చెప్పుకోవచ్చు. అట్లా అక్కడ వీళ్ళందరూ ఉంటారు, పొలిటీషియన్స్, ఆర్మీ వాళ్ళందరూ. అక్కడ ఆయనకు మంచి ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు. ఆయనకు ఫర్నిచర్ షాప్ ఉంది పెద్దది ఒకటి. ఎక్కువ రాడ. జహీద్ ఇబ్రాహీం మిస్త్రీ ఆయన పేరు. హీ వాజ్ వన్ ఆఫ్ ద బ్రెయిన్స్ బిహైండ్ IC-814. ఆ రోజు ఆయన షాప్ పిలిపిస్తారు, ఎవరో వస్తున్నారని చెప్పి. ఆ సీన్లో చూపిస్తారు సినిమాలో. ఆయన అక్కడ బయట నిలబడిన ఫర్నిచర్ షాప్, ఐ థింక్ ఇట్స్ కాల్డ్ క్రిసెంట్ ఫర్నిచర్ ఏదో ఉంది దాని పేరు. బయట నిలబడి కరెక్ట్గా 2 మోటార్ సైకిల్ మీద వస్తారు. ఈ పేరు మార్చుకున్నాడు. ఓకే, న్యాచురల్, ఎందుకంటే ఒరిజినల్ పేరు పెట్టుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ISI వెనక ఒక కొత్త పేరు ఇచ్చారు, జహూర్ అఖుండ్ అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు కొత్త ఒరిజినల్ పేరు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు ఇది. కానీ ఈ 2-వీలర్ వాళ్ళు వస్తారు చూడండి, వాళ్ళు ఫస్ట్ అడుగుతుంది అదే అడుగుతారు, నీ పేరు జహీద్ ఇబ్రాహీం మిస్త్రీ అని అడుగుతారు. ఈ స్టంట్, ఎందుకంటే చాలామంది తెలియదు ఈ పేరు. ఆయన ఎస్ ఆర్ నో చెప్పే ముందు ఫస్ట్ బుల్లెట్ కొడతారు, దెన్ సెకండ్ అంటారు, చెప్పబోయిన కొడతారు, ద సెకండ్ అంటారు, కొట్టే ముందు దిస్ ఈస్ ఫర్ రూపీని కట్టియాలని చెప్పి 2వ బుల్లెట్ కొడతారు. ఆ చంపిన మనిషి నువ్వు ఉన్నావు చూడ ఆ రోజు. ఇన్ఫాక్ట్ కన్సిస్టెంట్లీ త్రూ అవుట్ ద మూవీ ఇది ఒక ఏం చెప్తారు, ఒక అన్నోన్ గన్మెన్ మనం చెప్తుంటాం. పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ ఇచ్చి నిన్న కూడా చూసాం కదా సార్. కరెక్ట్. సో వాసుదేవన్ గారు ఇది మన ఒక సినిమాలో లిబర్టీ, సినిమాలో ఒక రియలిస్టిక్ అంటే ఆదిత్య ధర్ చాలా బాగా స్క్రిప్ట్ని కంట్రోల్ చేశారు. 4 గంటల సేపు సినిమా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పాను చూడండి దీనికన్నా ముందు. పాట లేదు,
ఏం చెప్తారు, ఒక టెక్నికల్ డాన్స్ లేదు, ఏం లేదు. మన తెలుగు సినిమాలు చూస్తే Graphics లేవు. ఆరు గ్రాఫిక్స్ దే యూస్ ఎఫెక్ట్స్ చాలా మటుకు. అది ఉందిలే, అది కావాల్సి ఉంది. బాంబ్ బ్లాస్ట్ అదని చేయాలంటే అలాంటివి ఓకే, కానీ అవసరం లేని చోట లేవు. లేవు. అండ్ కొంతమందికి డ్రాగ్గా కనిపించచ్చు, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్ గురించి. నేను ఈ సినిమా స్పాయిలర్స్ చేయట్లేదు, ఎవరు ఏం చేశారో సినిమా స్క్రిప్ట్ కూడా చెప్పట్లేదు. కానీ నాకు అనిపించింది ఇట్స్ నాట్ ప్రాబ్లం. వైలెన్స్ ఉంది, లేదు వైలెన్స్ ఫస్ట్ పార్ట్లో కూడా ఉంది చాలా మాట. కొంతమందికి నచ్చుకోకపోవచ్చు, కానీ ఇట్స్ అన్ అడల్ట్స్ ఓన్లీ సినిమా, పిల్లలు తీసుకోకూడదు, ఎట్లా అని వెళ్ళకూడదు. సో ఇట్స్ మేనేజబుల్. ఆ బ్లడ్ హ్యాజ్ ఎ కాంటెక్స్ట్. ఏదో కావాలని చెప్పి ఇంక్లూడ్ చేయలేదు, దానికి కావాల్సిన సీన్లో అది ఉందన్నమాట. దాంట్లో కొంతమంది అంటారు, ఎప్పుడు చూసినా బలూచుల దగ్గర వెళ్తారు, తుపాకీ కావాలన్నా, మిసైల్ కావాలన్నా, ఆర్పీజీలు కావాలన్నా బలూచ్ చోళ్ళ దగ్గర వెళ్తారు, ఎందుకు మిగతా ఎక్కడ దొరకదా అని అడిగారు కొంతమంది. గుడ్ క్వశ్చన్. కానీ అక్కడ బహుశా అదే ఉండొచ్చు. మీకు ఆ టైంలో మీకు ఇల్లీగల్ వెపన్స్ కావాలంటే బలూచీలు తీసుకొస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలని చెప్పేసి. బట్ ఓవరాల్గా ఒక మూవీ లాగా చూసుకుంటే దీంట్లో చాలా మటుకు ఇది పేరు చెప్పాను చూడండి, ముల్లా సర్దార్ హుసేన్, ఆగస్ట్ 2023 నవాబ్ షా సింధ్లో చంపేశారు ఆయన్ని. సైఫుల్లా ఖలీద్, ఈయన లష్కరే తైబా ఒక కమాండర్ ఉండే, మే 2023 సింధ్లో చంపేశారు. ఇట్లా పెద్ద లిస్ట్ ఉంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పరంజీత్ సింగ్ పన్వార్, ఈయన ఖాలిస్తాన్ కమాండో ఫోర్స్ సర్దార్, అయిన ఒక దాని హెడ్ అన్నమాట. ఆయన ఇంటి దగ్గర, వీరు అప్పుడు చెప్తుంటారు ఈయన ఇక్కడ ఉండడు, పాకిస్తాన్లో లేడు, అది ఇది చెప్పిన మనిషిని వాళ్ళ ఇంటి దగ్గరే చంపారు. ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ చూసినప్పుడు, అది కూడా స్పెషల్లీ లాస్ట్ చాప్టర్లో వస్తుంది, అది మనం కూడా కొంచెం హోంవర్క్ చేసి వెళ్తూ బాగుంటుంది. ఎస్పెషల్లీ మన యంగ్స్టర్స్ ఎవరో సినిమా చూడలేదో, లేకుంటే ఎవరైనా కానీ యంగ్స్టర్స్ ఒకరే కాదు, కొంచెం బేసిక్ ఒక రీడింగ్ చేసుకొని తీసుకెళ్ళండి. వాట్ ఈజ్ IC-814, ఉరీలో ఏం జరిగింది, పఠాన్కోట్లో ఏం జరిగింది, దానికి వ్యతిరేకంగా మనం చేసిన ఆపరేషన్ ఏంటి అని. కానీ అన్నీ ఇంట్రెస్టింగ్. అంటే ఫస్ట్ పార్ట్లో అజిత్ దోవల్ క్యారెక్టర్ అజయ్ సాన్యాల్ ప్లేడ్ బై మాధవన్ బ్రిలియంట్లీ, అగైన్ చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. ఆయన డైలాగులు తక్కువ ఉంటుంది, కానీ చెప్పే డైలాగ్ ఇంపాక్ట్ మస్తు ఉంటుంది. టిపికల్ అజిత్ దోవల్ లాగానే. చాలామందికి తెలియదు, అజిత్ దోవల్ గారు యాక్చువల్లీ కేరళ కాడర్ IPS ఆఫీసర్. ఈవెన్ దో ఈస్ ఫ్రమ్ గర్వాల్, హిమాలయాస్, ఉత్తరాఖండ్ నుంచి. కానీ ఆయన పోస్టింగ్ కేరళలో ఉండే, ఫస్ట్ పోస్టింగ్ అక్కడ కాదు. మనకన్నా ఎక్కువ పినరయి విజయానికి ఆయన తెలుసు, పినరాయి విజయన్ తీసుకెళ్ళి లాకప్లో కొట్టాడు. కానీ దానికన్నా మంచిది ఆయన నెగోషియేటింగ్ స్కిల్స్ చాలా బాగుంటుంది వాసుదేవన్ గారు. అజిత్ దోవల్ గారిది ఇప్పుడు కానీ అప్పుడు కానీ, దానికోసం IC-814లో ఆయనే పంపించారు నెగోషియేట్ చేయడానికి. అండ్ దట్ టైమ్ హీ వాజ్ జూనియర్ మిడ్ లెవెల్ ఆఫీసర్ ఉండే. కానీ అజిత్ దోవల్ గారు ఈ కేరళలో ఉన్నప్పుడు కమ్యూనల్ రైట్స్ నడిచింది అక్కడ ఒక ఏరియాలో. అప్పుడున్న ముఖ్యమంత్రి కరుణాకరన్ గారు అక్కడ DGP దగ్గర అడిగారు, ఇది ఏం చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఫైరింగ్ గీరింగ్ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది, లాఠీ చార్జ్ చేసి లేకుంటే కేసు అరెస్ట్ చేస్తే అది చాలా కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా, ఏం చేయాలని అడిగారు. అప్పుడు కరుణాకరన్ గారికి అడ్వైస్ ఏమి ఇచ్చారు DGP, మన దగ్గర ఒక యంగ్ IPS ఆఫీసర్ ఉన్నాడు, DSP ర్యాంక్లో ఫస్ట్ పోస్టింగ్, ఆయన్ని అక్కడ పంపిస్తాం, ఈజ్ వెరీ గుడ్ అని చెప్పారు. అజిత్ దోవల్ గారు ఆయన దగ్గర ఉన్న ఫస్ట్ కేపబిలిటీ అక్కడ చూపించారు. ఆయన ఏం చేసి అక్కడ వెళ్ళి మీటింగ్ పెట్టారు, అందరు పెద్దోళ్ళని పిలిపించారు, 2 కమ్యూనిటీస్ నుంచి, హిందూ అండ్ ముస్లిమ్స్ పిలిపించి అమ్మన్నారు, నాకు తెలుసు ఇక్కడ గొడవ జరిగింది, ఇది జరగకూడదు, యాక్చువల్లీ బాగాలేదు, మంచి మా ఇమేజ్ దెబ్బతిన్నది కేరళది, ఓ పని చేయండి, ఎవరో ఇంట్లో నుంచి ఏదైతే ఎత్తుకొచ్చారో, చాలా దొంగతనం జరిగింది, బంగారం నుంచి టీవీ సెట్లు అన్నీ ఎత్తుకెళ్ళిపోయారు కొంతమంది, దాన్ని వాళ్ళ ఇంటికి ఇచ్చేసేయాలి, 24 గంటలు టైం ఇస్తున్నాను అందరికీ, మీ ఇంట్లో ఎవరెవరు తీసుకెళ్ళిపోయారో వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేసేయాలి అంతే, దాని తర్వాత మనం మాట్లాడదాం అని చెప్పినట్లే చేశారు. 100% నెగోషియేషన్ స్కిల్స్ అది. అక్కడే ఆయన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేశారు సెంట్రల్ లెవెల్లో కూడా. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన్ని, అఫ్కోర్స్ పినరాయి విజయన్ ఒక ఇన్సిడెంట్ ఉండే, అక్కడ ఆయన్ని తీసుకొచ్చి కొట్టారు లాకప్లో అని, అదొక ఫేమస్ ఇన్సిడెంట్ అది. ఆయన అప్పుడు జూనియర్ ఒక గల్లీ లీడర్ ఆ టైంలో, పినరాయి విజయన్, కన్నూరులో, నార్దర్న్ కేరళ. దాని తర్వాత అన్నీ IB, అంటే కేరళలో ఎక్కువ రోజులు లేరు ఆయన, దాని తర్వాత ఇమ్మీడియట్ IBకి ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీకి, దాని తర్వాత ఎంటైర్ కెరియర్ ఈ స్పెంట్ ఇన్ IB. ఈయనది ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అనేది, ఈయన నెగోషియేషన్ స్కిల్ ఈయన సిక్కింలో చూపించాడు. సిక్కిం వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, మాకు తెలిసిందే, రీసెంట్ మన ఇండిపెండెన్స్ టైం కాదు, దాని తర్వాత కూడా లేదు. సిక్కిం ఒక మొనార్కీ ఉండే, భూటాన్ లాగా, సిక్కిం భూటాన్.
మనం వాళ్ళ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ మనం చూసుకున్నాం. 2 దేశాలు. ఇప్పుడు కూడా భూటాన్కి అంతే. భూటాన్కి ఆర్మీ లేదు, మనమే చూసుకుంటున్నాం. వాళ్ళు ఆర్మీ ఉందంటే ఉంది, రాయల్ భూటాన్ ఆర్మీ అని పేరుంది, కానీ ఒక 100 మంది 200 మంది ఉంటాం అంతే. డోక్లాంలో జరిగిన గొడవ మీకు తెలుసు. డోక్లాం అనగానే మనం భారతదేశంలో కాదు, డోక్లాం ఇస్ ఇన్ భూటాన్, చైనా భూటాన్ సిక్కిం ఆ బార్డర్లో ఉందన్నమాట. సో అక్కడ పంపించారు. అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది, ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బంగ్లాదేశ్లో చూసినట్లు, శ్రీలంకలో చూసినట్లు ఆ టైంలో నడుస్తుంది. అక్కడ ఉన్న మొనార్కీ వ్యతిరేకంగా వాళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళే కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, మొత్తం సిక్కింని లూట్ చేసేస్తున్నారు అని చెప్పి పెద్ద అజిటేషన్ విచ్ స్పాన్సర్డ్ బై సిఐఏ. అప్పుడు కూడా ఉన్నారు మనం నడుస్తున్నట్టే మణిపూర్. ఎందుకంటే ఆ టైంలో సిఐకి ఇంట్రెస్ట్ ఏముందంటే చైనా వైపు నుంచి, ఆ టైం చైనా వాజ్ అ బిగ్ థ్రెట్ ఫర్ యుఎస్. టిబెట్ వైపు వాళ్ళకి అబ్జర్వ్ చేయాలంటే సిక్కిం కావాలి వాళ్ళకి. అక్కడ కూర్చుంటే ఈజీగా టిబెట్ మొత్తం వాళ్ళు ఏం కావాలంటే చేసుకోవచ్చు. అక్కడి నుంచి డబ్బులు పంపించుకోవచ్చు, మనుషులు పంపించి పని చేయించుకోవచ్చు, సబటాజ్ చేయించుకోవచ్చు. అజిత్ దోవల్ గారు అక్కడ వెళ్ళి ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కలిశారు. కలిసి వాళ్ళతో మాట్లాడారు, మీరు చేసి ఏం కాదు, వాడు ఇవ్వాలి కాదు, మీరు 10 రోజులు 20 రోజులు 10 నెలలు చేస్తే కూడా ఆయన అక్కడే ఉంటారు, రాజు అక్కడే ఉంటాడు, మీరు పని చేయండి, రాజు దగ్గర అక్కడ ఉన్న కింగ్ దగ్గర డిమాండ్ చేయండి అంటే రాయల్ ఫ్యామిలీ రెఫరెండం పెట్టమని చెప్పండి. అంటే మీరు భారతదేశంతో కలుస్తారా, మీరు ఇండిపెండెంట్గా ఉంటారా అని ఒక రెఫరెండం, ఓటింగ్, ప్రజలు సిక్కింలో ఉన్న ప్రజలు ఓట్ వేయాలి. సో రాజు గురించి నేను చెప్పాను చూడండి, అక్కడున్న మహారాజు వ్యతిరేకంగా చాలా వ్యతిరేకత ఉండే. సో ఆబ్వియస్లీ రెఫరెండం పెట్టారు. పెట్టిన దాంట్లో ప్రజలు గెలిచారు, వీ వాంట్ టు బీ విత్ ఇండియా. అట్లనే సిక్కిం బికేమ్ ద 22nd స్టేట్ ఆఫ్ ఇండియా. ఒక స్టేట్ని మన దేశంలో కలపడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ వేర్ యువర్ స్కిల్స్ ఆర్. ఆ టైంలో అన్నారు స్టోరీ ఏంటంటే, దాని తర్వాత సిక్కిం నుంచి చైనాకి వెళ్ళిపోయారు. 6 సంవత్సరాలు చైనాలో కూడా ఉన్నారంట. మన పాకిస్తాన్ అంటే అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు, చూడడానికి మనలాగానే ఉంటారు అక్కడ. చైనాకి వెళ్ళి టిబెట్కి వెళ్ళి ఈయన చూస్తేనే కనిపిస్తాడు ఈయన నాట్ ఎ లోకల్ అని. ఎట్లా ఉన్నాడు అక్కడ 6 సంవత్సరాలు, ఏం చేసాడు తెలియదు మనకి. ఆల్ ద టైమ్ హీ వాజ్ అన్ ఐబీ అన్నమాట. దాని తర్వాతనే మోదీ గారు వచ్చిన తర్వాత ఈ బికేమ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. చాలా మటుకు ఈ చెప్పిన 2022 నుంచి మొదలైంది టార్గెటెడ్ కిల్లింగ్స్ పాకిస్తాన్లో. అంటే ఎవడు చేశాడో వాని వరకు 14 or 16 వరకు వెళ్ళి కదండి. ఎస్, నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్లీ. పోతే చదువుకుంటూ పోతే కొంచెం దోబీ లిస్ట్ లాగా ఉంటుంది, బోర్ కొడుతుంది. లేదండి, అంటే తెలియాలి. దావూద్ మాలిక్, ఫౌండర్ ఆఫ్ లష్కర్ ఎ జబ్బార్ అని చెప్పి ఒకటి అవుతుంది. మసూద్ అజర్ క్లోజ్ అసోసియేట్, ఆయన్ని నార్త్ వజీరిస్తాన్లో చంపేశారు. షాహిద్ లతీఫ్, జైషే మొహమ్మద్, 2016 పఠాన్కోట్ అటాక్ మాస్టర్ మైండ్. సియాల్కోట్లో 11వ తారీఖు అక్టోబర్ 2023కి అన్నోన్ గన్మెన్ చంపేశారు. అబుల్ కతల్ సింధీ, ఈయన ఎల్ఈటీ కమాండర్ ఉండే, లష్కరే తోయిబా కమాండర్. మే 2025 లాస్ట్ ఇయర్. ఈజ్ వెరీ క్లోజ్ టు హఫీజ్ సయీద్. హఫీజ్ సయీద్తో చాలా క్లోజ్ ఉన్నారు. ఈయన కురేటా అని చెప్పి ఒక లాంచ్ ప్యాడ్ ఉంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడి నుంచి కాశ్మీర్ వైపు టెర్రరిస్ట్ని పంపిస్తుండే. ఆయన్ని మే 2025లో అన్నోన్ గన్మెన్ చంపేశారు. సయ్యద్ ఖాలిద్ రేజా, ఈయన అల్ బదర్ ముజాహిదీన్ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది పాకిస్తాన్లో, దాని హెడ్ ఉండే. ఈయన్ని 22 ఫిబ్రవరి 2023లో చంపేశారు. ఈజ్ వెరీ క్లోజ్, హీ వాజ్ వెరీ క్లోజ్ సయ్యద్ సలావుద్దీన్, మన హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్. ఇట్లాంటి పెద్ద లిస్ట్ ఉంది బాలదేవన్ గారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో భయం ఏంటంటే, ఒకటి ఘర్మే గుస్కే మారేంగే కాన్సెప్ట్ వచ్చింది. మనం ఆపరేషన్ సింధూర్లో కూడా చూపించాం, పెహల్గామ్ మరి కొడతాం. మీరు చేసి ముందుట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ డైలాగ్ ఫస్ట్ పార్ట్ ఒక డైలాగ్ కూడా ఉంది, అది అజిత్ దోవల్ గారు రిమైండ్ చేస్తారు. హిందువులు మూర్ఖులు, ఏం చేయరు, మాట్లాడతారు, వాళ్ళు వచ్చి కొట్టరు. 26/11 చేసి మనం అసలు చూడండి, ఒక బాంబు కూడా మన వైపు పడేయలేదు వీళ్ళు. అప్పుడు మనకు తెలిసిందే మన్మోహన్ సింగ్ గారి మీద చాలా మటుకు ప్రెషర్ పెట్టారు యుఎస్ గవర్నమెంట్, మీరు డోంట్ డూ ఎనీథింగ్. అటాక్కి రెడీ ఉన్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాజ్ రెడీ టు హిట్ ద పాకిస్తానీ బేసిస్. కానీ మన్మోహన్ సింగ్ ఆపేశారు, ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్. అప్పుడు రాహుల్ గాంధీ అంటాడు మోదీ సరెండర్ అయిపోయాడండి. అప్పుడు ఎవరు సరెండర్ చేశారండి అప్పుడు? అండ్ మన్మోహన్ సింగ్ ఒక్కరే డిసిషన్ తీసుకోరు, మీకు తెలిసిందే. మనం బ్లేమ్ చేయలేము. ఆయన ఒక చిన్న బొమ్మలాగా ఉండే, రిమోట్ కంట్రోల్. ఆయన ఆబ్వియస్లీ సోనియా గాంధీ అడిగి ఉంటారు. సోనియా గాంధీ కూడా సెడ్ నో, డోంట్ అటాక్ పాకిస్తాన్. ఎందుకంటే దానికి ఇంకో బ్యాక్ స్టోరీ ఉంది, మీకు దిగిన ముందు చెప్పాను నేను.
పాకిస్తాన్ నుంచి వచ్చిన షిప్స్, ఆ బోట్, వాళ్ళు వచ్చిన బోటే మన ఇండియన్ కోస్ట్ గార్డ్కి తెలిసింది, కానీ మనం దాన్ని వెళ్ళనిచ్చామని చెప్పి చిదంబరం గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ వాళ్ళ అండర్ సెక్రటరీ కూడా మాట్లాడాడు కదా, ఆర్వీఎస్ మణి గారు. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. నేను ఇద్దరం ఇంటర్వ్యూ. మీరు కూడా మాట్లాడారు ఆయనతో. సో ఇది స్టోరీ అన్నమాట వాసుదేవన్ గారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో భారతదేశంలో ఏమైనా మార్పు వచ్చిందా, మోదీ గారు వచ్చింది. సరే, ఈ సినిమాలో క్రిటిసిజం ఏంటంటే ఒక టైంలో 60,000 కోట్లు యూపీ ఎలక్షన్స్కి కావాలి, ఫేక్ కరెన్సీ పంపించాలి, అది త్రూ నేపాల్ రూట్ నుంచి వస్తుంది, అన్నీ రెడీ అయినప్పుడు అతీక్ అహ్మద్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉన్నాడు యూపీ పాలిటిక్స్లో, మనకు తెలిసిందే. సమాజ్వాదీ పార్టీలో ఉండే. దానికన్నా ముందు నడిమిట్లో ఆయన అప్నా పార్టీలో కూడా ఉండే. ఇప్పుడు మోదీ క్యాబినెట్లో ఉన్నారు. అనుప్రియ పటేల్ వాళ్ళ ఫాదర్ పార్టీ అది. 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అతీక్ అహ్మద్ ఫస్ట్ మర్డర్ చేశాడు, వెన్ యూ వాజ్ 17, జువెనైల్ ఏజ్లో. దాని తర్వాత ఆయన మీద 100 కేసులు ఉన్నాయి, మర్డర్, కిడ్నాపింగ్, అది ఇది అన్నీ, ఎక్స్టార్షన్. వాడు ఒక్కొక్కసారి జైల్లో వెళ్ళి ఉంటుండే, ఎందుకంటే బయట ఉంటే చంపేస్తారని భయపడి. తర్వాత ములాయం సింగ్ యాదవ్ ఆయన టాలెంట్ చూసి ఓట్లు కావాలి కదా మాకు, ఎస్పెషల్లీ ముస్లిం ఓట్లు కావాలని చెప్పి అతీక్ అహ్మద్ని వాళ్ళ పార్టీకి చేర్చుకున్నారు. ఈయన పోటీ చేసి గెలిచిన ఒక కాన్స్టిట్యున్సీ పేరు ఫుల్పూర్. ఫుల్పూర్కి ఒక స్పెషాలిటీ ఉంది. అది నెహ్రూ గాంధీ కుటుంబానికి ఉన్న ఒక సీట్ అది. అక్కడి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు గెలిచారు లోక్సభకి ఎలక్షన్, 3 సార్లు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత అదే కాన్స్టిట్యున్సీ నుంచి విజయలక్ష్మి పండిత్ పోటీ చేసి గెలిచింది, ఆయన సిస్టర్. ఆమె మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆమెకి షీ హ్యాడ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విత్ హర్. ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ సీట్ నుంచి ఫస్ట్ టైం ఇండిపెండెంట్గా గెలిచారు ఈ ఫుల్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇతను అతీక్ అహ్మద్. సో మీరు ఆలోచించండి ఆయన పవర్. ఇది వీ షుడ్ రియలైజ్. ఈ ఫుల్పూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఇండిపెండెంట్గా ఫస్ట్ గెలిచి, తర్వాత ఇండిపెండెంట్గా గెలిచి, 3వసారి అప్నా పార్టీ ప్రెసిడెంట్ అక్కడి నుంచి గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ సమాజ్వాదీ పార్టీలో చేరిండు అన్నమాట. సో వాసుదేవన్ గారు మనం ఎప్పుడు చెప్తుంటాం ఫుల్పూర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ. నేను ఎందుకు చెప్పానంటే, ఒక రూలింగ్ పార్టీలో మీరు ఎంత మట్టుకు ఎవరిని మీరు గెలవచ్చు అక్కడి నుంచి అని నెహ్రూ గారు చూపించిన తర్వాత కూడా విజయలక్ష్మి పండిత్ గెలిచిన సీట్లో ఒక గ్యాంగ్స్టర్ యూపీ నుంచి ఒక గ్యాంగ్, ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఒక డైలాగ్ ఉంది సినిమాలో ఒక డైలాగ్ ఉంది, అక్కడ మన గవర్నమెంట్ రారు ఈసారి, మనది అయిపోయింది మంచి రోజులు అని చెప్పి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ వెన్ యోగి ఆదిత్యనాథ్ కేమ్ అన్నమాట. సో ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ని సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. నేను మొత్తం స్టోరీ చెప్పాను, ఎందుకంటే చాలామంది మన దగ్గర తెలుగులో రివ్యూ చేసిన వాళ్ళు మొత్తం స్టోరీ చెప్పేశారు. చెప్పకూడదు. స్పెషల్లీ దాంట్లో బడే సాబ్ అని ఒక మనిషి ఉన్నాడు, ఆయన పేరు చెప్పకూడదు, ఎప్పుడు సస్పెన్స్గా ఉంచుకోవాలి మనం. సినిమాలు వెళ్ళి చూసినప్పుడు హాఫ్ వే త్రూ ద సినిమా అని ఆయన వస్తాడు రోల్కి, ఆయన ఎవరు అని చెప్పేసి. సో వీ షుడ్ జస్ట్ కీప్ ఇట్ అసైడ్. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడున్న మన సిచ్యువేషన్ చూస్తే సినిమాటిక్ లిబర్టీ ఆదిత్య ధర్ తీసుకున్నారంటే ఎస్, ఆయన మోదీ మనిషి, మోదీ భక్తు, అది ఇదని చెప్పి వీళ్ళు చాలామంది మన దగ్గర ఉన్న లిబరల్ కాలమ్నిస్టులు ఆర్టికల్స్ రాస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు. ధ్రువరాతి ఇలాంటి వాళ్ళు ఏడుస్తున్నారు, బకెట్లు ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అయ్యి ఫస్ట్ 3 రోజుల్లోనే 750 కోట్లు సంపాదించారంటున్నారు. టికెట్లు దొరకలేదు ఫస్ట్ 3 రోజులు, ఈవెన్ ప్రివ్యూ షో టికెట్లు దొరకలేదు. సో ఆ పరిస్థితుల్లో అంటే ఎవరు చూస్తున్నారు సినిమా? భారతదేశంలో ప్రజలు చూస్తున్నారు. మన టోటల్ ఓటింగ్ పాపులేషన్ 100 కోట్లు. ఇప్పుడు ఈ డూప్లికేట్లు, డెడ్ అండ్ 90 కోట్లు ఉంటుంది. 90 కోట్ల మందిని మనం యాక్చువల్లీ క్యాల్కులేట్ చేయాల్సిందంటే ఈ సినిమా చూసిన ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే దిస్ ఇస్ దేర్ ఇన్ మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, అన్ని లాంగ్వేజ్లో ఉంది. ఇంకొక వారం లోపల ఎంతమంది చూశారు, ఎన్ని కోట్ల మంది ఈ సినిమా చూశారని తెలిసిపోతే అప్పుడు మన అర్థం అవుతుంది మోదీ గారు ఎలక్షన్ ఎందుకు గెలుస్తున్నారు అని. ఓకే, మీరు సినిమా చూశారని చెప్పి మోదీ గారికి ఓటేయాలని లేదు కదా, కానీ మీకు ఒక రియలిస్టిక్ అసంప్షన్ వస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ మన సెక్యూరిటీని చూసుకుంటున్నారు బాగానే, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ని కొడుతున్నారు బాగానే. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వాసుదేవన్ గారు. ఒక గవర్నమెంట్ అంటే మీరు ఇప్పుడు యూఎస్ చూడండి, వాళ్ళు ఇరాన్తో ఎట్లా బిహేవ్ చేస్తారు. ట్రంప్ ఈజ్ అన్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్, అదంతా ఓకే. ఇజ్రాయెల్ తీసుకుందాం, ఏమన్నా యూఎస్ ఎక్కర్లేదు. ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళు కరెక్ట్గా ఎవరిని కొట్టారో వాడిని కొడతారు. ఖమేనీని ఫస్ట్ కొట్టారు, ఖమేనీ తర్వాత 40 మంది కమాండర్లు తోడుపోయారు, లారెజారిని కొట్టారు, దాని తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ని, ప్రతి మనిషిని టార్గెట్ చేసి కొడతారు. సులేమానీని కొట్టారు, బాసిత్ కా చీఫ్.
మనం ఎవరైనా ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏ కంట్రీలోనైనా, మీరు అరబ్ కంట్రీస్ పక్కన పెట్టండి, మిగతా కంట్రీస్లో ఎవరైనా చెప్పారా మీరు చేసిన తప్పు అని? చెప్పరు. వాళ్ళకి తెలుసు మీరు చెప్పినా కానీ ఇజ్రాయెల్ పట్టించుకోరని. అది ఇంపార్టెంట్. మనం కూడా అదే చేయాలి, ఎందుకంటే వీళ్ళకి భయం ఉండాలి. హిందీలో అంటారు డర్ అచ్చా హే, వీళ్ళకి భయం ఉంటేనే అవుతుంది. సో ఆదిత్య ధర్ రాసిన స్క్రిప్ట్కి ఆయన తీసుకొచ్చిన సినిమాటిక్ లిబర్టీ కానివ్వండి, సినిమాటిక్ ఫ్రీడమ్ అని చెప్పండి, మోదీ గారు కనిపించారని చెప్పి మోదీ గారి సినిమా కాదు ఇది. ప్రజలకు తెలుసు, కానీ కనెక్ట్ చేస్తున్నారు మోదీ అందరూ. ఎందుకు డిమానిటైజేషన్ చేశారు? 60,000 కోట్లు, 500 రూపాయలు, 1000 రూపాయల నోటు ప్రింట్ అయి రెడీ ఉంది యూపీకి పంపించడానికి అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన న్యూస్ వచ్చినప్పుడు పాకిస్తాన్ నుంచి మోదీ గారు ఆ రోజు రాత్రి 8 గంటలకు అనౌన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి నాకు చాలా మంచిగా గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు నేను ఢిల్లీ నుంచి ల్యాండ్ అయ్యాను, డబ్బులు లేకుండే క్యాబ్ చేయడానికి. సో ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకున్నాను. అప్పుడే నాకు వచ్చినంత 500 రూపాయల నోట్లు తీసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత మెసేజ్ వచ్చింది, మోదీ గారు 500 రూపాయలు డిమానిటైజ్ చేశారని చెప్పి. సో నాకు ఆ డేట్ చాలా మంచిగా గుర్తుంది. ఆ షాక్ వాల్యూ ఉండేదానికి. అప్పుడు మనం అర్థం చేసుకోలేదు, చాలా పెద్ద గొడవ అది ఇది. ఇప్పుడు కూడా తిరుమలలో అనుకుంటే 300 కోట్లు ఎంత పడింది, ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ చేయలేదు వాళ్ళు. మా దగ్గర ఒక బ్యాంక్ ఉంది, రూరల్ బ్యాంక్ మా దగ్గర, మా ఇంటి దగ్గర కేరళలో, వాళ్ళ దగ్గర 150 కోట్లు దొరికిందంట. ఇక్కడ ఒక జ్యువెల్లర్ దొరికాడు, రాత్రి 11 గంటల దాకా బిజినెస్ చేశాడంట, 150 కోట్ల బిజినెస్ చేశారంట, వాళ్ళు వేసుకున్నారు. సో చాలామంది ఈ బ్లాక్ మనీ, ఒకటి మన దేశంలో ఉన్న బ్లాక్ మనీ, సరే సక్సీడ్ అయిందా లేదా? మోదీ గారు చెప్పిన దాని ప్రకారం 15 లక్షలు అందరికి ఇచ్చారంటే మోదీ గారు ఎప్పుడు చెప్పలేదు. మోదీ గారు ఏం చెప్పారంటే, అంతా బ్లాక్ మనీ తీసుకొస్తే మన దేశంలో ప్రతి పౌరానికి, ప్రతి ఇండివిజువల్కి 15 లక్షలు వాళ్ళ పాకెట్లో ఉంటుందని చెప్పారు, అంతే. ఇట్ సే ఐ విల్ గివ్ యూ, ఒక నంబర్ ఇచ్చారు ఆయన. బ్లాక్ మనీ అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి, బ్లాక్ మనీ ఈజ్ నాన్ ట్యాక్స్ పెయిడ్ మనీ. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంతే. వాళ్ళు ఏం చేస్తారు, స్విట్జర్లాండ్లో, కేమెన్ ఐలాండ్స్లో, రాక్ ఆఫ్ గిబ్రాల్టర్లో ఎక్కడైనా పెట్టుకుంటారు, అక్కడ ట్యాక్స్ ఇవ్వలేదు. ఈవెన్ దుబాయ్లో కూడా, అక్కడ వాళ్ళు అడిగారు కూడా, దుబాయ్లో కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది రెజ్యూమ్. మన దేశంలో సంపాదించిన డబ్బులు అక్కడ తీసుకెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళు. డబుల్ ట్యాక్సేషన్ ఉంటే ప్రాబ్లం లేదు, అగ్రిమెంట్ ఉంటే అది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు థాయిలాండ్ ఉందనుకోండి, అక్కడ మీరు ఉంటే అక్కడ మరి అక్కడ కడతారా, ఇక్కడ కడతారా, యూ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ దట్. యూరోప్ కూడా అంత చాలా కంట్రీస్ మనకు ఉంది డబుల్ ట్యాక్స్. కానీ ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే, ఈ డబ్బుల గురించి మాట్లాడుతున్న టైంలోనే డిమానిటైజేషన్ గురించి ఒక డైలాగ్ వస్తుంది. మోదీ గారు టీవీలో కనిపిస్తున్నారు, ఈయన ప్రింట్ చేసినోడు తర్వాత సూసైడ్ చేసుకుంటారు. యాక్చువల్ సిచ్యువేషన్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఆ సూసైడ్ చేసుకుంటాడు. కానీ అది సినిమాలో ఒక మర్డర్ లాగా చూపిస్తారు, రణ్వీర్ సింగ్ చేస్తున్న జాగ్రత్తలో చూపిస్తారు, కానీ యాక్చువల్ జరిగింది ఇది. అగైన్ ఐ డోంట్ వాంట్ గివ్ అవే టూ మచ్ ఆఫ్ స్టోరీ లైన్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక హిస్టరీ లెసన్ క్లాస్ లాగా ఉంటుంది. అక్కడ వెళ్ళి సినిమా థియేటర్లో ఏం జరుగుతుందని తెలుసుకున్న తర్వాత మీరు అట్లీస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకోసారి చదువుకోండి, కొంచెం గూగుల్ చేసుకోండి. దెన్ యూ విల్ గెట్ అ డీటెయిల్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. అంటే సినిమా చూడకముందే గూగుల్ చేసుకుని వెళ్ళడం బెటర్ కదా. అది ఉంటుంది, కానీ మళ్ళీ మీకు ఆ సస్పెన్స్ పోతుంది ఏంటంటే. అందుకని కొంతమంది సినిమా స్క్రిప్ట్లు కూడా మొత్తం రాసేశారు రివ్యూస్లో. ఓకే, IC-814 హూ ఆర్ ద హైజాకర్స్ 1 2 3 4 5 6 సేమ్ థింగ్. ఓకే, అక్కడ పఠాన్కోట్లో ఏం జరిగింది, ఊరిలో వాట్ హ్యాపెండ్ ఇన్ పుల్వామా, బాలకోట్ ఏం అటాక్ జరిగింది, ఇదంతా మనం తీసుకురావాల్సింది అనమాట. హూ ఇస్ రుపిన్ కట్యాల్, ఇది స్పెసిఫిక్గా చదువుకుంటే బాగుంటుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ హిస్టరీ కూడా బాగుంటుంది. పాకిస్తాన్ ఎట్లాంటి గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ ISIకి ఎంత పట్టుంది గవర్నమెంట్ మీద, ISI నడిపిస్తారు పాకిస్తాన్ ఆర్మీ కూడా కాదు, దానికన్నా మీద పైన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. దాంట్లో దూరి మన దేశం కోసం పనిచేసే వాళ్ళని రియలీ అడ్మైర్ చేయాలి. రవీంద్ర కౌశిక్ ఐ థింక్ ఒకరు ఉన్నారు, ఒక వన్ స్పై ఆఫ్ అస్, లెజెండ్ ఆయన. పాకిస్తాన్ ఆర్మీలో చేరారు వెళ్ళి, ఈ బికెమ్ ఏ మేజర్ ఇన్ ద పాకిస్తాన్ ఆర్మీ. భారతదేశం నుంచి బార్డర్ క్రాస్ చేసి అక్కడ వెళ్ళి అక్కడ కాలేజ్లో చదువుకొని డిగ్రీ చేసి ఆర్మీలో జాయిన్ అయ్యి మేజర్ లెవెల్ దాకా వెళ్ళిండు ఆయన. అండ్ హీ వాజ్ అవర్ మ్యాన్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నుంచి. I think in one movie Tiger Shroff has played that role. కరెక్ట్. సో అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ ఆయన పట్టుకున్న తర్వాత అంతే, పట్టుకుంటే ఫినిష్, టార్చర్ చేసి చంపేస్తారు వాళ్ళు. ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశం కోసం పనిచేసేటో వాళ్ళకి, స్పెషలీ ఈ ఆర్మీ, మీరు ఎన్కౌంటర్స్ కానీ ఆర్మీ యాక్షన్స్ చనిపోయిన వాళ్ళకి మెడల్స్ ఇస్తారు, వాళ్ళకి ఫ్యూనరల్స్ ఉంటుంది, ఒఫిషియల్ ఫ్యూనరల్స్ ఉంటుంది. కానీ ఇట్లాంటి రా కోసం పనిచేసేట వాళ్ళు, స్పైస్ ఉన్న వాళ్ళు, అన్సంగ్ పీపుల్, వాళ్ళని పట్టుకొని చంపేస్తే కూడా వాళ్ళ ఫ్యామిలీకి మెడల్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు, కానీ గవర్నమెంట్ చూసుకుంటారు. ఈ సినిమాలు కూడా చూపిస్తారు,
డబ్బులు పంపిస్తారు వాళ్ళ ఇంటికి, బట్ దే విల్ నెవర్ అక్నాలెడ్జ్ ఈయన మా మనిషి అని చెప్పి ఎప్పుడు అక్నాలెడ్జ్ చేయరు. అది చాలా ఇంపార్టెంట్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంతకు మించి ఇంకా చెప్పినా కూడా ఏంటంటే స్క్రీన్ దాకా వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోతారు. వెళ్ళండి, సినిమా చూడండి, So, సినిమా సినిమా చూసి దాన్ని అప్రిషియేట్ వెళ్ళాలి. చేయండి. తర్వాత ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రకాష్ రాజులు తర్వాత ఇంకా అలాంటి వాళ్ళకున్న ధ్రువ్ రాతి, రాటి వీళ్ళందరి గురించి కూడా వీళ్ళ బాధ వేదన దానికి ఆన్సర్స్ అవన్నీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే దురంధర్ అనేది ఒక సినిమా కాదు, చరిత్ర. అది రీసెంట్ పాస్ట్. 2 దేశాలుగా మనం విడిపోయిన తర్వాత, భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక రోగ్ స్టేట్ మన మీద చేస్తూ వస్తున్న అకృత్యాలకు సంబంధించిన సమగ్ర చిత్రం ఇది. పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 ఇప్పుడు వచ్చింది. సో రెవెన్యూ పరంగా చూస్తే కలెక్షన్స్ 750 crores 3 రోజుల్లో వసూలు చేసింది. రామ్ గోపాల్ వర్మ ఆయన ట్వీట్ చేస్తూ, వాళ్ళు కలిశాడు కూడా, ఆదిత్య ఫ్యామిలీని వెళ్ళి కలిసి అప్రిషియేట్ చేసి అన్నాడు, ఇండియన్ సినిమాని హైజాక్ చేశాడు ఆదిత్యధర్ అని. నిజమే అయి ఉండొచ్చు కాదు, నిజమే. సో హైజాక్ ఎలా చేశాడు ఏంటనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.